ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఇవన్నీ జరగడం. రిపబ్లిక్ డేకి వచ్చారు ఉర్సులా వాన్ గారు అండ్ ఆల్సో ప్రెసిడెంట్ ఆఫ్ ది EU ఆంటోనియో ఉంటుంది ఆయన పేరు. వీళ్ళందరూ వచ్చారు, ఫార్మాలిటీస్ మనం మార్చుకున్నాం. ఇదంతా జరిగింది. ఎప్పటి నుంచో ఈ డీల్ ని సైన్ చేద్దాం అని చెప్పి మనం కంకణం కట్టుకున్నాం. మనం ఎందుకంటే చాలా బెనిఫిట్ మనకి. బట్ ఎక్కడికి తెగక నెక్స్ట్ ఇయర్ అంటూ వెళ్తా వస్తుంది. దశాబ్ద కాలం నుంచి వస్తానే ఉంది. అలాంటిది సడన్ గా 6 months గా ఫాస్ట్ ట్రాక్ చేసి ఇది చేసి అది చేసి ఆగ మేఘాల మీద వచ్చి సిగ్నేచర్లు జరిగి దీన్ని రాటిఫికేషన్ పంపించి విత్ ఇన్ 1 year దీన్ని అమల్లోకి తీసుకురావాలని చెప్పి మనం ఎందుకు ప్రయత్నిస్తున్నాం అంటే EUకి మనకి ఎకనామిక్ నష్టం చేకూర్చడంలో గానీ ఒక కామన్ ఎనిమీ ఉన్నారు, ఆయన DJT. ఈ DJTని ఎలాగైనా ఫైట్ చేయాలి అని బిహైండ్ క్లోజ్ డోర్స్ కూర్చొని 6 నెలల్లో మన ఈ సంతకం పెట్టాం. మనం సరే మన దేశానికి ఎటువంటి లాభం వస్తుంది, మన GDP ఏమైనా పెరగబోతుందా అంటే సింపుల్. ప్రస్తుతం ఇప్పటిదాకా మనం చూసుకుంటే అమెరికాతో మనం చేస్తున్న ట్రేడ్ అత్యధికం. బట్ ఇది యూరోపియన్ యూనియన్ లో 27 దేశాలు ఉన్నాయి కాబట్టి ఒక అమెరికా దేశాన్ని మనం పక్కన పెడితే 27 దేశాలతో మనం కలిపి చేస్తున్న ట్రేడ్ ఏదైతే ఉందో అది అమెరికా కన్నా ఎక్కువ. అందుకే దీని మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని పిలుస్తున్నారు. ఇది వరకు 44%, 50%, 60% టారిఫ్లు ఉండే వస్తువులు కూడా ఈ మెషినరీ, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ గానీ, ప్రెషియస్ స్టోన్స్, ఈ పర్ల్స్ ఇవన్నీ 22% ఉండేవి 0% రాబోతున్నాయి. EU పార్లమెంట్ లో రాటిఫై అయిన తర్వాత. రాటిఫై అంటే ఏం లేదు, మనం ఏదైతే సైన్ చేసామో దాన్ని ఒకసారి అక్కడ డిస్కస్ చేసి ఓకే కరెక్ట్ లెట్స్ గో అహెడ్ అని అనే ప్రక్రియ. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.